హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్స్ ఫుడ్ డైరీస్. ఇవాల్టి రెసిపీ తోటకూర పులుసు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కట్ట తోటకూర శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చిలు, ఒక రెబ్బ కరివేపాకు, కొద్దిగా బెల్లం, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నది, కొద్దిగా చింతపండు రసం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి అది వేగిన తర్వాత ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, చేసి పెట్టుకున్న తోటకూర, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, చింతపండు రసం, ఆకు మునిగేంత వరకు వాటర్ కూడా పోసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని 1/2 స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకొని మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకొని కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి మరిగిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, తోటకూర పులుసు రెడీ. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.